హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్బీబీ వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, పొద్దున్నే ఇక నేనైతే బయటికి వెళ్ళి ఆవు పేడ అయితే తీసుకొచ్చానండి. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం ఇట్లా వేసవకాలం అప్పుడు ఆవు పేడతో నేను పిడకలు అంటారు కదండి, దూపం వేస్తారు కదా, ఇంకా అలాంటి పిడకలు అయితే రెడీ చేసుకుంటాను. పోయిన సంవత్సరం కొన్ని చేసాయండి. అవి అయితే ఏమైనాయి అంటే అయిపోవచ్చినాయి అనమాట. 10 ఇంకా 10 ఎన్నో ఉన్నాయి. మళ్ళీ వేసవకాలం చేసుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు మనం వాడుకోవచ్చు. అందుకని చెప్పేసి తెచ్చుకున్న పొద్దున్న వెళ్ళి ఇప్పుడైతే చేస్తున్నా అండి. చల్లగానే ఉంది, ఇంకా ఎండ అయితే రాలేదు. తెచ్చేటప్పుడు ఎండబట్టి బాగానే వచ్చిందండి, కొంచెం చల్లబడింది. మళ్ళీ తిరిగి ఇప్పుడైతే చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నా అండి. ఇదిగోండి, ఆవు పేడ వచ్చేసి బకెట్లో తీసుకొచ్చాను. ఇప్పుడైతే చేస్తాను. చేసేసి పెట్టేసుకుంటే ఆరిపోతుంది, మళ్ళీ మనం సంవత్సరం దాకా వాడుకోవచ్చు అండి. బొగ్గులు అట్లా వేసే కన్నా కూడా ఆవు పేడతో మనం దూపం వేస్తే చాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయిద్ది అంటారు కదా. అందుకని చెప్పేసి నేను ఇలా రెడీ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఆవు పేడతో ఇదిగోండి పిడకలు అయితే చేద్దాం. ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తా అండి. నేనైతే ఈ బియ్యం సంచి ఉంటుంది కదా, ఈ బియ్యం సంచి కట్ చేసేసేసి ఇలా అయితే వేసుకున్నాను అనమాట. దీని మీద ఆరబెట్టుకుంటాను. ఇప్పుడైతే చేస్తానండి. కొంతమంది సంక్రాంతి పండుగ గొబ్బెమ్మలు పెట్టుకుంటారు కదండి, ఆ టైంలో కూడా చేసుకుంటారు. ఇదిగోండి, ఇలా అయితే చేసుకోవటం ఏం ముద్దల్లో చేసేసేసి ఇంకా దీన్ని పెట్టడమే అండి. పూర్వకాలం పిడకలు చేస్తారు కదండి, అట్లాగే సేమ్ పెట్టేసుకోవటమే. అవి ఆరేపటికి తగ్గిద్ది, ఇంకొంచెం చిన్నగానే అయిపోతాయి. ఇట్లా చేసుకోవటమే అండి. మనం బయట రెడీమేడ్గా కూడా చేసేసేసి అమ్ముతున్నారండి షాపుల్లో. పోయిన సంవత్సరం చేశానని చెప్పా కదండి. ఇవ్వండి, ఇవి అయితే ఉన్నాయి. ఈ సంచిలో పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట. నేను కొన్ని ఉన్నాయండి, ఒక 10 ఎన్నో ఉంటాయి అనుకుంటా. ఇవ్వండి, పోయిన సంవత్సరం నేను చేసుకున్న దూపం వేసుకోవడానికి చేసుకున్న ఆవు పేడ పిడకలు అండి. ఇవి మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు బయట కొనే కన్నా. నేనైతే ఇవి చేసుకున్నాను, కొన్ని ఉన్నాయని చేశాను. 4 రోజుల తర్వాత అయితే ఎట్లయితే ఆరిపోయినాయండి. నేను చేసిన ఆవు పేడతో వచ్చిన గోమయం అని కూడా అంటారు. ఇంకా నేను ఇలా చేశాను కదా, ఇవైతే ఆరిపోయినాయి. పెట్టిన తర్వాత 2 రోజులు వర్షం వచ్చింది, కానీ ఎట్టా అయినా సరే ఎట్లయితే ఆరిపోయినాయండి. ఈ రోజైతే పూజకి అయితే ఒకటి తీసుకెళ్తున్నాను కిందకి, దూపం వేయటానికి కావాలని చెప్పేసి. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి, అంటే సండే వ్లాగు. సండే అయితే నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను అండి. సండే మేము నాన్ వెజ్ అయితే తినము, పైగానేమో సండే పూజ అయితే చేసుకుంటాము. ఇంక ఇలా అయితే పూజ అయితే చేసుకున్నా అండి. ఏదో నాకు వచ్చిన విధంగా, నాకు నచ్చిన విధంగా పూజ అయితే చేసుకుంటానండి.
గుడ్లో ఉండండి. కూర్చో. లేడా? పైన ఉన్నాడా? పైకి లేడా? పైకి ఉంటాడు. చెల్తే లేడా? లేడండి. అక్కడ ఊరు వెళ్ళాడండి. ఏమో తెలియదండి. సిటీకి మాడి కలుగుతాడు కదా, తెలిసిందే కదా. వాడు మాట్లాడతలేదు వదిలేసాం. అదైతే 500 లోపు ఉన్నట్టు. పేస్ట్ సంవత్సరం వచ్చిందన్నామంటగా పిన్నిస్ పెట్టేస్తాయింది దాంట్లో. ఎవరు సంవత్సరం వస్తుంది అన్నది? ఆడే అంటున్నాడు పండు. డాడీ 2 నెలలు వచ్చింది మొన్న. ఇంకా దాంట్లో వస్తాయండి, అట్లా పెట్టుకోవచ్చుగా. కింద పడిపోద్ది వేసేటప్పుడు. ఏంటి దాని కింద ప్లేట్ పెట్టు, తీసుకెళ్ళాం అట్టగా. కాలిద్దాము ఇది కాలిస్తే ఇక్కడ దేవుడి దగ్గర సాంబ్రాణి వేద్దామని చెప్పేసి వెలిగించాం కదండి. సాంబ్రాణి వేయటానికి మట్టి దీపం ఇదైతే ఉండాలండి. అదైతే కొంచెం చిట్లినట్టు ఉందని చెప్పేసి ఇలా అయితే వేస్తున్నాము. ఇంకా ఎత్తడిది ఏదన్నా తీసుకోవాలండి. గోసేవలు అయితే ఉంది. కట్నం ఇలా ఆవు పిడకతో మనము ఇట్లా ధూపం అయితే వేసుకున్నామంటే మంచిదండి. మనం పూజ చేసుకున్నప్పుడు ఎట్టయినా మనం దేవుడి దగ్గర సాంబ్రాణి ధూపం అయితే వేస్తాం కదా, అదే ధూపాన్ని ఇంటి మొత్తం అలా మనం చూపించామంటే చాలా మంచిదండి. వారానికి 2 సార్లు అయినా సరే మనం ఇలా ధూపం వేసుకుంటే బాగుంటుంది. కుదిరినప్పుడు సాయంత్రం పూట కూడా ఎప్పుడన్నా వేస్తూ ఉంటానండి. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే అవి చేసుకుంటాను. ఆవు పిడకలు నాకు చాలా ఉపయోగంగా ఉంది. బయట కూడా అమ్ముతారు కానీ బయట కొనే కన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటే మంచిదని చెప్పేసి ఈరోజు టిఫిన్ కింద బొబ్బర్ల గారె అయితే వేసానండి. ఇంకా పండు కోసం అని చెప్పేసి పండు స్కూల్ ఫ్రెండ్ అయితే వచ్చాడు. సెలవులు కదండి, కాసేపు ఆడుకోవటాకని చెప్పేసి పండు కోసం అయితే వచ్చాడు. ఇంకా తను పండు వాళ్ళ ఫ్రెండ్ అయితే తీస్తున్నాడండి వీడియో చేసేసి. ఇక్కడైతే వర్షాలు పడ్డా ఉక్కపోత మటుకు బాగా ఉందండి. మీకైతే ఎలా ఉందో ఏమో కానీ మాకైతే వర్షాలు పడ్డాయి కానీ ఉక్కపోత మటుకు బాగా ఉంది. వేడి కూడా ఉందండి. బొబ్బర్ల వడమటికి ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇదే ఫస్ట్ టైము తినటం, అయితే బాగానే ఉన్నాయి. ఇంకెట్లయితే వడ అయితే వేసానండి. ఓ పక్కన ఇడ్లీ పిండి కూడా నలుగుతుంది. ఇడ్లీ రవ్వ అయితే కలపాలి. ఇంకా గారె అయితే వేసేసాను. ఇంకా పండు వాళ్ళ డాడీకి ఇంకా పండు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు కదండి, తనకు కూడా పెట్టాను. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.